హలో వ్యూయర్స్, ఈరోజు నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఆనియన్ మిర్చి పెసరపప్పు కర్రీ చూసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక 4 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 10 to 15 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి హాఫ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కొంచెం పెసరపప్పుని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే దానికోసం కొంచెం కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో ఒక 1.5 పావు ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడెక్కుతుండగా ఆవాలు, కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో ఏ పప్పులు వేయట్లేదండి, ఎందుకంటే ముందుగా పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా. కావాలి అంటే కొంచెం మినపప్పును వేసుకోవచ్చు, ఎందుకంటే అది మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతుంది అనమాట. మళ్ళీ పసుపును మర్చిపోతామని చెప్పేసి నేను ఇలా కరివేపాకుతో పాటే వేసేస్తున్నాను. ఇలా ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా చిటపట్లాడుతూ ఉండగా దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. తర్వాత ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉండగా ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పుని, దాన్ని దీంట్లో యాడ్ చేయాలి. చూసారు కదా, నేను పెసరపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పును వేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. తర్వాత స్టవ్ కట్టేసి విజిల్ చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఆనియన్ పచ్చిమిర్చి పెసరపప్పు కర్రీ రెడీ. దీన్ని మీరు అన్నంలోకి తినొచ్చు, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.